కాకతీయ కళాప్రభలు కనుమరుగైపోతున్నాయి. తెలుగు సంస్కృతి వెలుగు రేఖలు, తెలంగాణ వైభవ చిహ్నాలు ఒరిగిపోతున్నాయి. కార్తీక మాసంలో కూడా అభిషేక ప్రియుడికి చిలకరింపులతోనే సరిపెడుతున్నాం. రామప్ప దేవాలయం చుట్టూ ఏం జరుగుతోంది? అసలు సమస్య ఎక్కడుంది? ఓరుగల్లుకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలనుకునే పర్యాటక ప్రాంతం రామప్ప దేవాలయం. ప్రతి శివభక్తుడు తప్పకుండా దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రం ఇది. 800 ఏళ్ల నాటి ఘన వారసత్వ సంపద రామప్ప. కాకతీయులు పూజలు చేసిన ఈ గుడిలో కార్తీక వైభవం కనిపించకుండా పోతోంది. తెలుగువారి ఘన వారసత్వ సంపదకు బీటలు వారుతున్నాయి. రమణీయ శిల్పకళా నిలయం రామప్ప దేవాలయం ప్రేరణ నృత్యానికి ప్రేరణ కల్పించిన అద్భుత కళాఖండం. ఇక్కడి శిల్పాలు నాట్యం చేస్తాయి, శిలలు సప్త స్వరాలను ఆలకిస్తాయి. అందుకే ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. చారిత్రక సంపదగా అలరాలుతున్న రామప్ప దేవాలయం ప్రస్తుత పరిస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కఠిన శిలలను మైనపు ముద్దలుగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువులా ఉంటుంది రామప్ప దేవాలయం. ఎన్నో విశిష్టతలకు నిలయం ఈ ఆలయం. ప్రపంచంలోనే అద్భుతమైన శిల్ప సంపద దాని సొంతం. భారతీయ వాస్తు శిల్పకళ వారసత్వానికి గర్వకారణం ఈ కట్టడం. వరంగల్ నగరానికి 64 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలో క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడి సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు ఈ గుడిని కట్టించాడు. రామప్ప గుడికి చాలా పేర్లు ఉన్నాయి. శిల్పి రామప్ప పేరుతోనే ఈ దేవాలయం ఖ్యాతిని వహించింది. రుద్రదేవుడు నిర్మించడంతో రుద్రేశ్వరాలయం అని ఈ ఆలయాన్ని పిలుస్తారు. గర్భగుడిలోని పరమేశ్వరుణ్ణి రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ప్రతి ఏటా శివరాత్రికి 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. రామప్ప దేవాలయం శిల్ప వైభవం గురించి, విశిష్టతల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అందుకే ఈ దేవాలయ శిల్పి రామప్ప పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కొలువైన దేవుడి పేరుతో కాకుండా, రాజు పేరుతో కాకుండా శిల్పి రామప్ప పేరు స్థిరపడిపోయిందంటే ఆ పనితనాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకతీయులు తమ కట్టడాలన్నింటినీ కూడా నల్లరాతితోనే కట్టించారు. కానీ ఈ రామప్పలో మాత్రం ఎర్రరాతిని వాడారు. ఇక్కడి శిల్పాల అల్లిక, విన్యాసాలు, నాట్య భంగిమలు, శృంగార సన్నివేశాలు, అన్నిటికీ మించి సప్తస్వరాలు పలికించే రాతి వాయిద్యం వేటి కవే ప్రత్యేకం. ఈ దేవాలయము శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము, రామప్ప దేవాలయం అని పిలువబడుతుంది. ఇది క్రీస్తు శకము 1213లో కాకతీయ రాజైనటువంటి గణపతి దేవ చక్రవర్తి యొక్క సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయించాడు. దీని యొక్క శిల్పి రామప్ప. అందుకనే ఈ రామప్ప దేవాలయం అని పిలువబడుతుంది. ప్రధానంగా ఏంటంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా శిల్పి పేరు పిలువబడేటువంటి దేవాలయం యొక్క రామప్ప దేవాలయము. ఎక్కడ కూడా ఆ యొక్క రాజులు నిర్మాణం చేసినటువంటి రాజుల పేర్లు కానీ, స్వామివారి పేరు కానీ పిలువబడుతుంది. కానీ ఇక్కడ ఆ యొక్క శిల్పి యొక్క చాతుర్యానికి, అతని యొక్క శిల్పకళా నైపుణ్యతకి అతని పేరు స్థిరస్థాయిగా ఉండిపోవాలని రామప్ప దేవాలయం అని, స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి అని నామకరణం చేశారు. రామప్ప గుడిలో ప్రతి అణువు శిల్ప కళా సంపదే. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అద్భుతమైన వంపు సుంపులతో కొలువు తీరిన శిలలు పలకరిస్తాయి. శిల్పాలు నాట్యం చేస్తాయి, సప్త స్వరాలు పలుకుతాయి. ఆలయం బయట గోడలపై పైకప్పు కింద పేర్చిన నాగిని నాట్య విలాసపు భంగిమలు శిల్ప కళాఖండాలకే తలమానికం. మహిళలు వేసుకున్న మడమలున్న చెప్పుల శిల్పం అలనాటి జీవనశైలిని పట్టి చూపిస్తుంది. ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ పేరిట శివతాండవాన్ని ఈ గుడిలోని శిల్పాల భంగిమల ఆధారంగానే కంపోజ్ చేశారు. జాయప సేనాని రచించిన నాట్యశాస్త్ర శిల్పాలే ఈ దేవాలయ గోడలపై ఉన్నాయని అంటారు. రామప్ప శిల్పాల వైభవం ఓ పెద్ద పుస్తకమే అవుతుంది. ఆలయం ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది. తూర్పు ముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం ఉంటుంది. మహామండపంలోని స్తంభాలు, రాతి దూలాలపై రామాయణ, పురాణ, ఇతిహాస గాథలను అద్భుత శిల్పాలుగా చెక్కించారు. మండపం వెలుపలి అంచున మదనిక, నాగిని శిల్పాలుంటాయి. ఇదే ప్రాంగణంలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు కూడా ఉంటాయి. ఆలయ నిర్మాణం అత్యంత తేలికైన ఇటుకలతో సాగింది. నీటిలో తేలియాడేంత తేలికైన ఇటుకలు ఇక్కడ వాడారు. ఇక్కడ నందీశ్వరుని భంగిమ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నంది ఒక కాలు కొంచెం పైకెత్తి, చెవులు రిక్కించి వింటున్నట్లుగా ఉంటుంది. ఏ దిశ నుంచి చూసినా కూడా నంది మనవైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా తరిమి తీరని శిల్ప సౌందర్యం రామప్ప దేవాలయందే.
ఎప్పుడో ఇది కార్తీక మాసం చూస్తే శివుడిది చాలా ఫేమస్ అని వచ్చాము. వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ కదా రామప్ప దేవాలయం అనేది. ఇది అక్కడ చూసాం 1213 శతాబ్దాన్ని అన్నారు. ఇప్పుడు మనం 15లోకి వచ్చాం. 15 కూడా అయిపోయింది, 16 ఇయర్. కాకపోతే ఇంత కళలు ఇప్పుడు అంతా హాఫ్ నాలెడ్జ్తో ఉంటున్నాం యాక్చువల్గా. అప్పుడు మెషినరీస్ లేవు, మెన్ పవర్తో ఇంత ఎస్టాబ్లిష్ చేయడం చాలా హారిబుల్ కదా. ఇవన్నీ చూస్తుంటే మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఈ సంపదని ఎన్ని కోట్లు ఇచ్చినా మనం దీన్ని కొనుక్కోలేము, వెల కట్టలేము. దీన్ని చాలా జాగ్రత్తగా భావితరాలకు ఇస్తే మాకే ఇంత వయసు వచ్చి ఇప్పుడు మేము వచ్చి చూస్తుంటే ఇంత బాగున్నాయి అనిపిస్తుంది కదా. ఇది కూడా ఫ్యూచర్ జనరేషన్కి పాస్ చేసి రామప్ప గుడి అంటే ఏందనేది చిన్నప్పుడు చదవడం వరకే తెలుసు, కానీ చూసిన తర్వాత దీని ప్రత్యేకత ఏందనేది తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు చెక్కిన విధానం చూస్తే ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది. ఒక దగ్గరనే చేసిన వాళ్ళు వాళ్ళ కష్టాలకు ప్రతిఫలము తరతరాలుగా తరిగిపోయినటువంటి ఆస్తి మనకిచ్చారు వాళ్ళు. అయితే ఇంతటి ఖ్యాతి ఉన్న రామప్ప దేవాలయంలో శివుడికి అభిషేకాలు నిలిపివేశారు. మహాదేవుడికి మనసారా అభిషేకం చేసి దశాబ్దాలు గడుస్తోంది. తెచ్చిన జలాల్ని పువ్వులతో చిలకరించి తృప్తి పడుతున్నారు భక్తులు. అయినా పట్టించుకునే నాథుడే లేడు. శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచనే లేదు. రామప్ప ఈ పేరు చెప్పగానే ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పాచార్యులు గుర్తుకొస్తారు. శిల్పులు పేరు విన్నే ఆలయం కట్టించిన ఘనత కాకతీయులకి దక్కుతుంది. ఈ ఆలయంలో కనిపించే ప్రతి శిల్పంపై రామప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపిస్తుంటాడు. ఆ శిల్పాలు ఇప్పటికీ అజరామరణంగా ఉన్నాయి. శిల్పకళ వైభవం కాకతీయులకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ఈ ఆలయానికి రామప్ప పేరు మీదే రామప్ప దేవాలయంగా విశిష్టత పొందింది. రామప్ప దేవాలయం 800 ఏళ్లలో ఎన్నిటినూ తట్టుకుని నిలబడింది. ప్రధానంగా ఇస్లాం దండయాత్రలో అందమైన శిల్పాలెన్నో ధ్వంసమయ్యాయి. ప్రకృతి విపత్తులతో ఆలయం కాస్త ఒరిగింది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపంతో ఆలయం కాస్త దెబ్బతింది. చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం వస్తే ఆలయ మండపంతో పాటు గర్భగుడిలో కూడా నీళ్లు చెట్టుగా ఉంది ఇక్కడి పరిస్థితి. 2000 సంవత్సరంలో ఆలయంలోని శివలింగం కుంగిపోయింది. అప్పుడు మళ్లీ పునఃప్రతిష్ఠ చేశారు. తర్వాత విపత్తుల వల్ల ఆలయంలో కదలికలొచ్చాయి. ఫలితంగా గర్భగుడిలోని సోమసూత్రం మూసుకుపోయింది. దీంతో అభిషేకాలకు ఇబ్బంది మొదలైంది. పరమ పవిత్రమైన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో రామలింగేశ్వరునికి అభిషేకాలే చేయటం లేదు. స్వామికి అభిషేకం చేస్తే నీరు బయటకు వెళ్లకుండా గర్భగుడిలోనే ఇంకిపోతోంది. దీంతో గర్భగుడి కింద ఉండే ఇసుక కుంగిపోయి శివలింగం పక్కకు ఒరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అంటే ఇది 800 సంవత్సరాలు దేవాలయం నిర్మాణం జరిగి కాలక్రమేణా కూడా దేవాలయం మొత్తమే కదలికలు జరిగి కింది మీదిగా ఉన్నది. ఈ శివలింగం కూడా అంతకుముందు ఒక సైడ్కు వరిగి ఉన్నటువంటి దాన్ని 2000 సంవత్సరంలో భారత పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని తీసి మళ్ళీ సెట్ చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే కార్తీక మాసంలో మంచిగా చేసుకుంటారు అందరూ. ఈ నెల మొత్తం అభిషేకాలు అన్నీ జరుగుతాయి, పూజలు అంతా ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది. ఇక్కడికి వచ్చినాక మరి అభిషేకాలు చేయట్లా, చేస్తే మాకు కూడా సంతోషంగా ఉండింది అంత దూరం నుంచి వచ్చినందుకు. కాకపోతే చేయట్లే ఇక్కడ. ప్రభుత్వం ఇప్పుడు దాని సొల్యూషన్ వెతుక్కోవాలండి. వెతుక్కుంటే దొరికితే కనుక చాలా హ్యాపీ. ఎంత జనాలైనా కానీ ఫుల్ వస్తారు. ఇప్పుడు యాదాద్రి డెవలప్మెంట్ చేస్తున్నారు, అలానే ఇక్కడ కూడా వరంగల్లో కూడా మంచిగా డెవలప్మెంట్ ఉంటే మా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే కార్తీక మాసంలో ప్రత్యేకత శివుడికి చాలా అభిషేకాలు చాలా చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు. అయితే రామప్ప దేవాలయంలో అభిషేకాలు దూరంగానే ఉన్నారు. వచ్చే భక్తులు అభిషేకాలు చేయక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సోమశిల నిండిపోవడమే అభిషేకాలు చేయకపోవడానికి కారణమంటూ ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాశివుడికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో కూడా రామలింగేశ్వరునికి అభిషేకాలు లేవు. రామప్పకు వచ్చిన భక్తులు అర్చనలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఎంతో దూరం నుంచి ఇబ్బందులకు వచ్చిన భక్తులు
గుడి దగ్గర పరిస్థితిని చూసి ఆవేదన పడుతున్నారు. ఇది నిన్న మొన్నటి సమస్య కాదు. దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇదే తంతు. సోమసూత్రం మూసుకుపోవడంతో జలాలను చిలకరిస్తూ అభిషేకం చేస్తున్నారు ఇక్కడ. ప్రస్తుతం కేవలం శివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో మాత్రమే శివుడికి పాలు, నీళ్లతో అభిషేకం చేస్తున్నారు. అప్పుడు కూడా నీరు గర్భగుడిలోనే నిలిచిపోతోంది. గమనించింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవండి. బస్సెస్ ఉన్నప్పుడు విజిటర్స్ వస్తారు. విజిటర్స్ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా పూజలు చేయాలని అవకాశం కలుగుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. అప్పుడు టెంపుల్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఆ శిల ఉంది చూసారా, నీళ్లు పోవటానికి అది ఒక పెద్ద విషయం కాదనుకుంటున్నాను నేను. అది కొంచెం మోడర్న్ టెక్నాలజీ కనుక యూస్ చేస్తే దట్ కెన్ బి సెట్ రైట్. మిగిలిన ఆ కొన్ని శిల్పాలు కూడా శిథిలమవుతున్నాయి. దీనికి తోడు తేలికపాటి ఇటుకలను జనం తీసుకుపోతున్నారు. ప్రధాన ద్వారం దగ్గర గోడ దెబ్బతినడంతో పడమర ద్వారం వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రామప్పను కాపాడుకోవాలన్నా, పరమశివుడికి మళ్లీ అభిషేకాలు యథావిధిగా జరగాలన్నా ఒక్కటే మార్గం, సోమసూత్రాన్ని పునరుద్ధరించాలి. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. కాకతీయులు కట్టిన వేలాది దేవాలయాలలో అత్యంత ప్రశస్తమైన దేవాలయం రామప్ప గుడి. ఇది ఒక శిల్పకళా విశ్వవిద్యాలయం లాంటిది ప్రపంచానికే. లింగం కూడా దాదాపు 9.5 అడుగుల ఎత్తు, సుమారు 10 అడుగుల ఎత్తు మీద ఉన్న లింగము. నాకు తెలిసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో గత చరిత్రలో ఇంత పెద్ద లింగం ఎప్పుడు లేదు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో రామప్పది ప్రత్యేక స్థానం. తెలుగు జాతి కీర్తి కిరీటంలో వజ్రం రామప్ప. ప్రస్తుతం రామప్ప ఉన్న ప్రాంతానికి స్వయంగా తెలంగాణ పర్యాటక మంత్రి, ఎమ్మెల్యే కూడా. కానీ ఈ దేవాలయ దుస్థితిని అటు పురావస్తు శాఖ కానీ, ఇటు పర్యాటక శాఖ కానీ పట్టించుకోవటం లేదు. మనం ఎలాగూ అటువంటి అద్భుతాలు నిర్మించలేం. కానీ కనీసం ఉన్న వాటినైనా కాపాడుకోలేకపోతే మాత్రం చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మనకు ఇంకా ఉండదు. రామప్ప దేవాలయం ఎటువైపు నుంచి చూసినా మన వైపు చూసినట్లుగా కళ్ళు జిగేలు అనిపిస్తుంది. ఆలయం వెలుపల బయట చెక్కిన శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. అందుకే ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ దిశలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మనం ఆశిద్దాం. కెమెరామెన్ రామరాజ్తో బాల్కుమార్, HM TV, వరంగల్.